తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయంగా కనిపిస్తోంది. మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఫిల్మ్ గా దేవర సినిమా రికార్డు సృష్టించబోతుందా? టాలీవుడ్ లో శ్రీదేవిని జాన్వీ కపూర్ రీప్లేస్ చేసిందా? వీడియోలోకి వెళ్లే ముందు మా సోషల్ పోస్ట్ ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేయండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో మేమిచ్చే పోల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ మీద మంచి ఎక్స్ప్లెనేషన్ తో వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ప్రశ్న, దేవర సినిమాలో మీకు నచ్చిన అంశం ఏంటి? స్టోరీ, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్? మీ విలువైన ఆన్సర్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. జనతా గ్యారేజ్ తో మంచి హిట్ అందుకున్న కొరటాల ఎన్టీఆర్ కాంబో మరో విజయం సాధించబోతున్నట్లుగా తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్ సంపాదించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ యాక్షన్ డైలాగ్స్ తో ఫ్యాన్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. ప్రత్యేకించి సినిమా క్లైమాక్స్ లో దుమ్ము లేచిపోయింది. దాదాపు 40 నిమిషాల పాటు థ్రిల్లింగ్ సస్పెన్స్ తో ఆడియన్స్ వేరే లోకంలోకి వెళ్లిపోయారు. మొత్తంగా సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. సినిమాలో ఫైట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పవర్ఫుల్ యాక్షన్ కు తగ్గట్లు అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోడవడంతో థియేటర్ దద్దరిల్లింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమా తరహాలో విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలో ఉన్నాయి. జాన్వీ, తారక్ల రొమాంటిక్ లవ్ స్టోరీ కట్టిపడేస్తుంది. ఫస్ట్ టైం టాలీవుడ్ సినిమాలో నటించిన జాన్వీ కపూర్ అంచనాలకు తగ్గట్లే రాణించింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాలో తాను మాట్లాడే మాటలు చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, శ్రీకాంత్ అతడి గ్యాంగ్ అక్రమ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. వారి ప్రత్యర్థిగా సైఫ్ అలీ ఖాన్ వారిపై విరుచుకుపడుతూ ఉంటాడు. అయితే శ్రీకాంత్ గ్యాంగ్ కు అండగా నిలుస్తాడు దేవర. దీంతో సైఫ్ అలీ ఖాన్ దేవరను అంతమొందించేందుకు శ్రీకాంత్ తో చేతులు కడుపుతాడట. కట్ చేస్తే తన తండ్రికి జరిగిన అన్యాయంపై ఎన్టీఆర్ నిజాలు తెలుసుకుని తన తండ్రి మరణంపై పగ తీర్చుకుంటాడు. యువ సుధా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్, మిక్కిలినేని అండ్ నందమూరి కళ్యాణరామ్ కలిసి నిర్మించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. షెడ్యూల్ ప్రకారం దసరా పండగకు ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా లాస్ట్ మినిట్ లో రీషెడ్యూల్ చేశారు. ఇక విలన్ పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పవర్ఫుల్ లుక్ లో తారక్ కు గట్టి పోటీ ఇచ్చాడు. ఇద్దరి మధ్య జరిగే ఫైటింగ్ యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ కూడా తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. సినిమా హిట్ లో భాగమయ్యారు. ఇక సినిమాలో ఉన్న సాంగ్స్ కు ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ప్రత్యేకించి దావూదీ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో కొందరైతే డాన్స్ చేయడం గమనార్హం. ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తున్నప్పుడల్లా ఫ్యాన్స్ విజిల్స్ అరుపులతో కేక పుట్టించారు. థియేటర్ మొత్తం హంగామా సృష్టించారు. ఇక ఈ సినిమా స్పెషల్ మార్నింగ్ షో కోసం ప్రేక్షకులు ముందుగానే థియేటర్లకు చేరుకున్నారు. కొన్ని థియేటర్లలో మిడ్ నైట్ షోల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫ్యాన్స్ ముందు రోజే అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన హీరో సినిమా చూడాలని ఎంతో ఉత్సాహంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తానికి ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ టీవీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.